5800 कर रहा हूँ और 300 आप राइड कर रखना। 5800 हमारा बचा है ना। ఈ రోజు ఈ ఫ్రాడ్ కస్టమర్ వల్ల నాకు 5800 రూపీస్ లాస్. అసలు ఏం జరిగింది ఏంటి తెలియాలంటే వీడియో లోపలికి వెళ్ళాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. రేపు మార్నింగ్ 6 వరకు అయితే నేను బైక్ ట్యాక్స్ చేస్తాను. ఈ 12 అవర్స్లో ర్యాపిడో, ఊబర్, ఓలాలో ఎంత మనీ సంపాదిస్తాను అనేది క్లియర్గా చూపిస్తాను. ర్యాపిడో రైడర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ చలికాలంలో ఆర్డర్లు వస్తాయా రావా, ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది, రాత్రిపూట జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకైతే చూపిస్తాను. ప్రతి ఆర్డర్ మీకైతే చూపిస్తాను. ఏ ఆర్డర్ కూడా స్కిప్ చేయను. రాత్రి అంతా బైక్ ట్యాక్సీ చేస్తే చలి చంపేస్తుంది అని చెప్పేసి ఈ హ్యాండ్ గ్లౌజెస్, దాంతో పాటుగా జాకెట్, అట్ ది సేమ్ టైం షూస్ వేసుకుని వచ్చేసాను భయ్య. ఈ జాకెట్ లోపల 2 షర్ట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా రాత్రి చలి ఎలా ఉందని చెప్పేసి, అందుకే పకడ్బందీగా ప్లాన్ చేసుకుని అయితే వచ్చేసాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డ్యూటీకి అయితే వెళ్ళిపోదాము. డైరెక్ట్గా డ్యూటీకి అయితే వచ్చేసారు. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:50 అవుతుంది. ముందుగా పోర్టర్ యాప్ లాగిన్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఓలా లాగిన్ చేస్తున్నా. ఓలా కూడా లాగిన్ అయితే చేసాం. నెక్స్ట్ ర్యాపిడో కూడా లాగిన్ అయిపోయింది. ఇప్పుడు ఊబర్ కూడా లాగిన్ చేద్దాం. ఊబర్ యాప్ అనేది ఓపెన్ చేసిన గో ఆన్లైన్, దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్గా ఆన్లైన్లోకి అయితే వచ్చేసాం భయ్య. ఈ రాత్రంతా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము అని తెలియడం కోసం ట్రిప్ బి అనేది రీసెర్చ్ చేసేసాను. చూడండి 00 అయిపోయింది. ఇప్పటి నుండి నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది లాస్ట్లో మీకైతే చూపిస్తాను. మోస్ట్లీ బైక్ ట్యాక్సీకి వచ్చేటప్పుడు ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ మీ దగ్గర పెట్టుకుని రండి. ఏ యాప్లో ముందుగా బుకింగ్ వస్తే ఆ యాప్లో తీసుకోండి. ఫస్ట్ ఆర్డర్ ర్యాపిడోలో వచ్చేసింది 600 మీటర్స్. ఆ రైడ్ స్కిప్ చేసిన వెంటనే 165 రూపీస్ రైడ్ అయితే వచ్చేసింది. ఆ రైడ్ యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ కూడా జస్ట్ 800 మీటర్స్ మాత్రమే ఉంది. ఈ ర్యాపిడోతో పాటుగా ఊబర్, ఓలా కూడా లాగిన్ చేసి పెట్టాను. ఎందుకంటే పికప్ లొకేషన్కి వెళ్ళే టైంలో ఊబర్లో కానీ ఓలాలో కానీ పెద్ద రైడ్ వస్తుందేమో అని చెప్పి నేను అనుకున్నట్టే ఓలాలో 206 రూపాయలు బుకింగ్ అయితే ఒకటి వచ్చింది. ఆ రైడ్ రాగానే రైడ్ యాక్సెప్ట్ చేశాను. రైడ్ యాక్సెప్ట్ చేసిన ఇమీడియట్లీ కస్టమర్ అయితే నాకు కాల్ చేస్తున్నారు. కస్టమర్ సార్తో మాట్లాడదాం. హలో సార్, ఓలా బైక్ సార్. సార్, ఆ పికప్ లొకేషన్కి 1 కిలోమీటర్ చూపిస్తుంది సార్ దగ్గర. వచ్చేస్తాం సార్. ఏంటి సార్ మీరు రావట్లేదా? పార్సల్ ఉందా? సరే సార్ నేను వస్తున్నా, వచ్చినాక ఐటెం పిక్ చేసుకుంటాను సార్. సార్ రైడ్ క్యాన్సిల్ చేయకండి సార్, పికప్ లొకేషన్కి వస్తున్నా. ఓలాలో ఆ కస్టమర్స్తో మాట్లాడిన వెంటనే ర్యాపిడో కస్టమర్ కూడా కాల్ చేశారు. బట్ ర్యాపిడోలో డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి చంద్రన్ గుట్ట ఉంది. అందుకోసమే ఆ రైడ్కి వెళ్ళాలి అనుకుంటలేను. ఓలాలో అంతకంటే బెటర్ రైడ్ 200 రూపాయల రైడ్ వచ్చింది. ఇంకొకటి వామ్మో జస్ట్ మిస్ బై అయ్యింది. ఇది జర్రుంటే ఆటో వాడు గుద్దుతుండే. మనకి కొన్నిసార్లు మన మిస్టేక్ లేకపోయినా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మనందరం కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. హెల్మెట్లు అవన్నీ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. ఓకేనా? సో కమింగ్ టు ద పాయింట్, ర్యాపిడో రైడ్ అయితే క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మళ్ళీ చంద్రన్గుట్ట, ఆ ఏరియా మొత్తం హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ఏరియా వెళ్ళని ఇష్టం లేక రైడ్ అయితే క్యాన్సిల్ చేసేసాను. ఇప్పుడైతే ఆఫ్లైన్ పెట్టేస్తున్నాను. సక్సెస్ఫుల్గా ఆఫ్లైన్ కూడా అయిపోయింది. ఓలాలో 206 రూపాయలు డ్రాప్ లొకేషన్ హయత్ నగర్ దాటినాకైతే చూపిస్తుంది. మోస్ట్లీ అటువైపు వెళ్తే రైడ్లు వస్తాయి అని చెప్పి ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఆ పర్సన్ రావట్లేదు, ఏదో చిన్న పార్సల్ ఉంది, ఆ పార్సల్ డెలివరీ చేయాలి అని చెప్పి అన్నారు. ఊబర్లో కూడా రైడ్ అయితే వస్తుంది. 9 కిలోమీటర్కే 100 రూపాయలు అయితే చూపిస్తుంది. ఈ ఊబర్ వాళ్ళు కూడా 0 కమిషన్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. దాని గురించి వీడియో చేయాలా వద్దనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎవరు కూడా కామెంట్స్ చేయట్లేదు. మీ మనసులో ఉన్న మాటలు నాకు అర్థం కావు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ ఓలా లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడే ఒక పర్సన్ అయితే ఉన్నారు, ఆ పర్సన్కి ఇమ్మని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అందుకోసమే మన ఫోన్ వాళ్ళకి ఇద్దాం. ఏం మెటీరియల్ ఇస్తారో చూడాలి. యాక్చువల్లీ చిన్న మెటీరియల్ ఇస్తే బాగుంటుంది. అన్న ఆ ఫోన్ బాత్ కరిగే ఏదో చిన్న బాక్స్ తీసుకొస్తున్నారు భయ్య, కాటన్ బాక్స్, చాలా చిన్న బాక్స్. ఓకే, ఇలాంటి చిన్న బాక్స్ అయితే కంఫర్టబుల్గా డ్రాప్ లొకేషన్కి తీసుకెళ్ళిపోవచ్చు. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్. ఓటీపీ తీసుకున్నాం 2703. కస్టమర్ సార్ లైన్లో ఉండి ఓటీపీ అయితే చెప్పారు. ఇక్కడ నుండి అరౌండ్ హయత్ నగర్ దాటి చూపిస్తుంది. 19 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 19 కిలోమీటర్లు వెళ్ళి మనం ఈ ఐటెంని డెలివరీ చేద్దాం. ఈ ఐటెం డెలివరీ చేసిన తర్వాత ఎంత అమౌంట్ చూపిస్తుంది అనేది చూద్దాం. ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు 206 చూపించింది కదా, ఇన్ సమ్ టైం డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అమౌంట్ వేరియేషన్ అయితే వస్తుంది. ఇవాళ వస్తుందా లేదా అనేది చూపిస్తాను. నియర్ బై అప్చిగూడలో అయితే ఉన్న భయ్య, చూడండి హెవీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో చుక్కలు కనిపిస్తాయి. అప్పుడు అనిపిస్తుంది ఎందుకురా ఈ బైక్ ట్యాక్సీకి వచ్చాను అని చెప్పేసి. ఈ టైంలో పర్టికులర్గా 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఏ ఏరియాలో అయినా సరే ట్రాఫిక్ అనేది హైలీ ఉంటుంది. మీరు చాలామంది బైక్ ట్యాక్సీ అంటే ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు అని అనుకుంటారు. అది కాదు భయ్య, రియల్గా ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈ ట్రాఫిక్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది. మీలో చాలామంది అన్న నేను పార్ట్ టైం మాత్రమే బైక్ ట్యాక్సీ చేయాలి అనుకుంటున్నాను, రాత్రిపూట రావాలా తెల్లారు రావాలా, మీరు తెల్లారు రమ్మని చాలా వీడియోస్లో చెప్పారు కానీ తెల్లారి లెగలేకపోతున్నాను, చాలా చంపేస్తుంది అంటారు.
సో అలాంటి వాళ్ళు సెకండ్ హాఫ్ అంటే ఈ టైంలో రావచ్చు. బట్ ఈ టైంలో వస్తే 5 o'clockకి స్టార్ట్ అయ్యారంటే 8 o'clock వరకు మీకు ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఆ టైంలో కాస్త స్ట్రగుల్ అయితే ఫేస్ చేయాలి. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత 8 నుంచి ట్రాఫిక్ అనేది ఉండదు. తక్కువ టైంలో మళ్ళీ ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా 8 hours వర్క్ చేస్తే మీకు ఒక 1000 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇవాళ రియల్గా నేను మీకు చూపిస్తాను పార్ట్ టైం ఎర్నింగ్స్ ఎంత అనేది. ఓలాలో నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాం. కస్టమర్కి కాల్ చేద్దాం. యాక్చువల్లీ మన దగ్గర పార్సల్ ఉంది కాబట్టి తీసుకోవడానికి వస్తారా లేదా ఏ అపార్ట్మెంట్లో డెలివరీ చేయాలని మనకు తెలియదు కదా, అందుకోసమనే. హలో సార్, నేను సార్ ఓలా నుంచి పార్సల్ తీసుకొచ్చాను. మీరు పెట్టిన డ్రాప్ లొకేషన్లో ఉన్నా సార్. ఎక్కడ రావాలి? పొడిగాటి బిల్డింగా? ఎక్కడ నాకు కనపడలేదు సార్ బిల్డింగు. నేను మెయిన్ రోడ్లో ఉన్నా. గల్లీలో కాదే. గల్లీలోకి రావాలన్నా సార్? ఓకే, ఏ గల్లీలోకి రావాలి? సరే సరే. యాక్చువల్లీ కస్టమర్ సార్కి కాల్ చేస్తే అక్కడ కాదు, కాస్త ముందుకు వచ్చి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి అని చెప్పారు. ఇక్కడ పెద్ద పొడిగాటి బిల్డింగ్ అయితే ఉంటుంది, అక్కడికి వచ్చి వెయిట్ చేయమని చెప్పారు. వాళ్ళ పర్సన్ అయితే వస్తున్నారంట. చెప్పినట్టే ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత 5 minutes వెయిట్ చేస్తే ఆ కస్టమర్ వేరే పర్సన్కి అయితే పంపించారు. ఆ పర్సన్ వచ్చిన వెంటనే ట్రిప్ అనేది ఎండ్ చేసిన 211 రూపాయలు అయితే చూపిస్తుంది. బోనీ అమౌంట్ అయితే పడింది 200 రూపాయలు. ఈ 200 రూపాయలు 2000 అయ్యేలా దేవుడా నువ్వు చూసుకో. ఈ ఏరియాలో దాదాపు మళ్ళీ 30 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. రైడ్లే రాలేదు. అన్నీ 30 రూపాయల రైడ్లు, 40 రూపాయల రైడ్లు ఇలాంటి రైడ్సే వచ్చాయి. ఫైనల్గా 30 రూపాయల రైడ్ తీసుకుందాము అనుకున్నా, ఆ రైడ్ స్కిప్ అయిపోయింది. అంటే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ రైడ్ స్కిప్ అయిపోయిన వెంటనే 70 రూపాయల రైడ్ ఇంకోటి వచ్చింది. పికప్ లొకేషన్ పక్కనే ఉంది, డ్రాప్ లొకేషన్ 6 kilometers అయితే చూపిస్తుంది. కస్టమర్ సార్ కూడా నా పక్కనే ఉన్నారు. కాల్ చేస్తే నేను ఇక్కడే ఉన్నా భయ్యా అని చెప్పి అన్నారు. ఇతనే ఆ కస్టమర్. వామ్మో, చలి స్టార్ట్ అయిపోయింది భయ్యా, చేతులు వణికిపోతున్నాయి. యాక్చువల్లీ గ్లౌజులు అయితే తెచ్చుకున్నా, ఇంతకుముందు అంత ఎక్కువగా చలి లేదు కదా అని చెప్పి నేనైతే పెట్టుకోలేదు. ఇప్పుడైతే వన్ సైడ్ గ్లౌజ్ అయితే పెట్టుకుంటాను. ఇంకొక సైడ్ పెట్టుకోవాలనుకుంటే అవ్వదు, ఎందుకంటే ఫోన్ డిస్ప్లే టచ్ పనిచేయదు. అందుకోసమనే వన్ సైడ్ గ్లౌ అయితే పెట్టుకుంటాను, రైట్ సైడ్ గ్లౌ అయితే పెట్టుకోను. లాంగ్ రైడ్ ఏదైనా పడిందంటే అప్పుడు సెకండ్ గ్లౌ కూడా వాడతాను, ఎందుకంటే చలిలో డ్రైవ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకున్నా 5034. ఇక్కడ నుంచి పక్కన చూపిస్తుంది 5.8 kilometers. డైరెక్ట్గా కస్టమర్ని అక్కడైతే డ్రాప్ చేద్దాం. మీలో కూడా చాలామంది రాత్రంతా బైక్ ట్యాక్సీ చేసుకుందాము అనుకుంటారు. అలాంటి వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. అవి ఏంటి అంటే, కాళ్ళకి షూస్ వేసుకోండి, చల్లగా చలేస్తూ ఉంటుంది కాబట్టి చేతులకి గ్లౌజ్ పెట్టుకోండి. హెల్మెట్, ప్రాపర్ హెల్మెట్, మంచి హెల్మెట్ వాడండి. దాంతోపాటుగా నైట్ అంతా వర్క్ చేస్తారు కాబట్టి ఫోన్లో ఛార్జింగ్ సరిపోదు కాబట్టి ఒక మంచి పవర్ బ్యాంక్ ఒకటి క్యారీ చేయండి. దాంతోపాటుగా మీరు చలికి తట్టుకునేలా ఒక మంచి స్వెటర్ అయితే వాడండి. దాంతోపాటుగా మాస్క్ కూడా పెట్టుకోండి. మాస్క్ పెట్టుకోవడం వల్ల చల్లగాలిని మీరైతే అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? ఈ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే మా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్తో పాటుగా రైడర్ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండాలి వాటికి సంబంధించిన లింక్స్ కూడా మేము పెడతాము. అక్కడ నుంచి బై చేయడం వల్ల తక్కువ ప్రైస్కే ఆ ఎక్విప్మెంట్స్ మీరైతే కొనుక్కోవచ్చు. మన దగ్గర పవర్ బ్యాంకు, హెల్మెట్, గ్లౌజెస్, జాకెట్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, రాత్రిపూట బైక్ ట్యాక్సీకి వస్తే మన దగ్గర ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఒకే యాప్తో వర్క్ చేసుకుందాము, ఎర్నింగ్ చేసుకుందాము అంటే అది కాని పని. కాబట్టి ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ మీ దగ్గర ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఈ యాప్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలియకపోతే నేను గతంలో ఈ యాప్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనే వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఇకపోతే ఈ ర్యాపిడో, ఊబర్ లింక్స్ వచ్చేసరికి మన ఛానల్ బయోలో, అలాగే ఇప్పుడు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మొత్తానికి ఈ చలిలో వణుకుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి వచ్చి కస్టమర్ సార్ దగ్గర 69 రూపీస్ అమౌంట్ అయితే కలెక్ట్ చేసిన. మొత్తానికి ఈ ట్రిప్ అయితే ఎండ్ చేసిన. ఈ ట్రిప్ ఎండ్ చేసిన ఇమీడియట్లీ ర్యాపిడోలో ఒక పార్సల్ ఆర్డర్ అయితే పడింది. డ్రాప్ లొకేషన్ మల్కాజ్గిరి అయితే చూపిస్తుంది. ఫస్ట్ పికప్ లొకేషన్కి వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకుందాం. ఏముందో తెలియదు ఐటమ్. ఏ ఐటమ్ ఉన్నా పిక్ చేసుకుని మనం అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఓలాలో ఒక రైడ్ అయితే వస్తుంది, బట్ అంతకంటే బెటర్ ర్యాపిడోలో వచ్చింది కాబట్టి ఓలా రైడ్ స్కిప్ చేశాను. ఈ ఏరియాలో రైడ్సే రావు అని అనుకున్నా, బట్ లక్కీగా రైడ్స్ అయితే వచ్చాయి. ఆ రైడ్ కూడా యాక్సెప్ట్ అయింది, ఎందుకంటే మనం ఉండే ఏరియాలో చాలామంది ర్యాపిడో కెప్టెన్స్, ఊబర్ కెప్టెన్స్, ఓలా కెప్టెన్స్ ఉంటారు కాబట్టి మోస్ట్లీ అందరూ లాంగ్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయాలి అని చూస్తూ ఉంటారు. నాకు చాలాసార్లు 300 రూపాయల రైడ్లు వచ్చినట్టు వచ్చి మాయమైపోతూ ఉంటాయి. వేరే కెప్టెన్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అందుకోసమే నేనైతే అలర్ట్గా ఉన్నా. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ కూడా నా కోసమే వెయిట్ చేస్తున్నారు. కస్టమర్ చేతిలో బుక్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఈ బుక్స్నే డెలివరీ చేయాలి. నా గెస్ కరెక్టే, ఈ బుక్సే డెలివరీ చేయాలి. ఈ బుక్స్కి నీట్గా ఒక ఫోటో అయితే తీసుకున్నా. మీరు కూడా ఐటమ్ పిక్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో అయితే తీసుకోండి. ఓటీపీ తీసుకున్న ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఈ బుక్స్ వస్తాయా భయ్యా ఫ్రంట్కి? పడిపోతాయా? ఓకే, కంఫర్టబుల్గానే ఉన్నాయి. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది. వామో, 24 kilometers అంటే మనకు ఒక 250 రూపాయలు వస్తాయా?
నా గెస్ కరెక్ట్ అయితే నాకు తెలిసి 220 రూపాయల నుంచి 240 రూపాయలు ఈ మధ్యలో రావచ్చు. చూద్దాం, ట్రిప్ ఎండ్ అయ్యాక మీకైతే చూపిస్తాను. రీసెంట్లీ బైక్ ట్యాక్సీ కోసం నేను పల్సర్ N160 ఈ బైక్ అయితే కొన్నాను. మీలో చాలామంది అప్రిషియేట్ చేశారు. ఇంకొంతమంది ఏంటన్నా బైక్ ట్యాక్సీ కోసం ఇలాంటి వెహికల్ సూట్ అవ్వదు కదా అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. యాక్చువల్లీ ఈ బైక్ కొనాలి అనే ఉద్దేశం లేకుండే బైక్ ట్యాక్సీ కోసం హోండా షైన్ తీసుకుందాము అనుకున్నా. బట్ ఇంతకుముందే నేను షైన్ బైక్ కొన్నాను, వాడాను కాబట్టి ఆ బైక్ అయితే స్కిప్ చేశాను. రైడర్ కొనడానికి వెళ్ళాను, బట్ ఆ వెహికల్లో కూడా కొన్ని నెగిటివ్స్ అయితే నోటీస్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే పెట్రోల్ ట్యాంక్ అనేది కొండలా ఉంది. ఆ కొండ మీద ఏమైనా సామాన్లు పెడితే కింద పడిపోతాయి, ఉండవు అని చెప్పి ఆ వెహికల్ అయితే స్కిప్ చేశాను. ఇంకోటి ఆ వెహికల్ ప్రైస్ కూడా 1,20,000 చెప్పారు. 1,40,000 రూపాయలు పే చేస్తే ఈ పల్సర్ N160 వచ్చేస్తుంది. బెటర్ బ్రేకింగ్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ABS ఉంది, సేఫ్టీ వైజ్ చాలా బాగుంటుంది, లుక్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పి ఈ పల్సర్ N160 వెహికల్ అయితే కొన్నాను భయ్య. ఈ వెహికల్ బైక్ ట్యాక్సీ కోసం తీసుకోవచ్చా అంటే తీసుకోవద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకి ఎక్కువ ఎర్నింగ్స్ రావాలి, ఎక్కువ మైలేజ్ రావాలి. ఈ వెహికల్లో ఎక్కువ మైలేజ్ అయితే రాదు, మోస్ట్లీ 40 to 45 వస్తుంది. కాబట్టి షైన్ ఇలాంటి బైక్సే తీసుకోండి. నేను తీసుకోపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఫైనల్లీ మల్కాజ్గిరి దగ్గరలో ఉంటుండగానే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ 800 మీటర్స్, డ్రాప్ లొకేషన్ 7 కిలోమీటర్కి 85 రూపీస్. రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ రైడ్ అనేది చూపిస్తుంది. ముందు మనం డ్రాప్ లొకేషన్కి వెళ్ళి మన దగ్గర ఉన్న ఈ పార్సల్ని డెలివరీ చేసిన తర్వాత ఆ లొకేషన్ అయితే చూపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాం. కస్టమర్ సార్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు ఈ బుక్స్ కోసం. బుక్స్ అయితే డెలివరీ చేశాను. ఇప్పుడైతే ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎండ్ చేయాలంటే ఇలా రీచ్ పైన ఇలా రైట్కి స్వైప్ చేసిన తర్వాత ఫోటో అయితే చూపిస్తుంది. యాక్చువల్లీ ఏ ఐటమ్ డెలివరీ చేసాం, అదే ఐటమ్ డెలివరీ చేసామా లేదా అని చెప్పి ఫోటో అడుగుతుంది. ఫోటో అయితే అప్లోడ్ చేయండి. ఇప్పుడు OTP ఎంటర్ చేయాలి. మ్యాండేటరీగా OTP ఉండాలి. OTP లేకుండా ట్రిప్ అనేది ఎండ్ చేయలేము. మొత్తానికి ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత 238 రూపీస్ అమౌంట్ అయితే చూపించింది. ఇందులో ₹1 కూడా కమిషన్ అయితే కట్ అవ్వలేదు. ఇంతకు ముందే రైడ్ యాక్సెప్ట్ చేశాం కాబట్టి డైరెక్ట్గా నావిగేషన్ అయితే చూపిస్తుంది. 900 మీటర్స్ నెక్స్ట్ పికప్ పాయింట్కి వెళ్ళి ఆ ఐటమ్ అయినా పిక్ చేసుకుందాం, లేదంటే కస్టమర్ అయినా పిక్ చేసుకుని డ్రాప్ లొకేషన్కి వెళ్ళి డ్రాప్ అయితే చేద్దాం. రోడ్లంతా ఖాళీగా ఉన్నాయి. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్కి కాల్ చేస్తే దాని ఏమంటున్నారంటే లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటాము. ఒక పార్సల్ ఉంది, ఆ పార్సల్ని నువ్వు డెలివరీ చేయాలి, డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేయన్నారు. ఇక పక్కనే మెట్లు ఉన్నాయి కదా, ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ ఎందుకు అని చెప్పి నడుచుకుంటూ అయితే వచ్చేసాను. ఇంటికి రాగానే కాలింగ్ బెల్ పైన ట్యాప్ చేసిన వెంటనే చిన్న సంచి అయితే ఇచ్చారు. ఈ చిన్న బ్యాగ్ని మనమైతే డెలివరీ చేయాలి. దీనికైతే నీట్గా ఒక ఫోటో అయితే క్యాప్చర్ చేద్దాం. ఫోటో అయితే క్యాప్చర్ అయిపోయింది. అప్లోడ్ ఫోటో, ఇక్కడ పిక్డ్ అని ఇలా రైట్కి స్వైప్ చేస్తే మనకి అమౌంట్ అయితే కనిపిస్తుంది. 85 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడే 85 రూపీస్ అమౌంట్ అయితే కలెక్ట్ చేయాలి. ఇప్పటి వరకు 603 రూపాయలు ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. కస్టమర్ సార్ దగ్గర డ్రాప్ లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఈ డ్రాప్ పాయింట్ అనేది కొన్నిసార్లు తప్పుగా పడుతూ ఉంటుంది, చూసుకుని వెళ్ళు బాబు అని చెప్పి తినైతే గైడ్ చేశారు. ఇక్కడ నుండి 6.8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 6.8 కిలోమీటర్లు మనం వెళ్ళి ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. మీరు చాలామంది అన్న బైక్ ట్యాక్సీలో ఎర్నింగ్ చేయాలంటే ర్యాపిడో బెస్టా, ఊబర్ బెస్టా, ఓలా బెస్టా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నన్ను అడిగితే ఒకటే పాయింట్లో చెప్తా చూడండి, ఏ యాప్ బెస్ట్ కాదు. ఏ యాప్లో లాంగ్ ఆర్డర్లు వస్తాయో ఆ యాప్లో బుకింగ్ అయితే తీసుకోండి. అలా తీసుకుంటే ఇన్సెంటివ్ అమౌంట్ రాదు కదా అని చెప్పి మీరైతే నన్ను అడగచ్చు. ఎస్, నిజంగా ఇన్సెంటివ్ అమౌంట్ అయితే రాదు, కానీ మీకు ఎర్నింగ్స్ వస్తే సరిపోతుంది కదా. ఇన్సెంటివ్ అమౌంట్ ఎందుకు? ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చినా 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వస్తాయి. ఆ 50 రూపాయల కోసం 1000-2000 రూపాయలు ఎర్నింగ్స్ని కోల్పోతారా చెప్పండి? ఆ ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేశారంటే పిచ్చి కుక్కల గల్లీలు తిరగాల్సి వస్తుంది. అవసరమా? నన్ను అడిగితే లాంగ్ ఆర్డర్లు తీసుకోండి, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. ఇంకొకటి ఏంటంటే మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న మీరు ర్యాపిడోలో వర్క్ చేస్తున్నప్పుడు ఎంత అమౌంట్ అనేది ముందే మీకు కనిపిస్తుంది, మాకెందుకు కనిపించట్లేదు అన్న అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఎందుకు కనిపించట్లేదంటే మీ సిటీ వేరే ఉండొచ్చు. మీరు హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఎర్నింగ్స్ ఎంత వస్తుంది, ఆ ట్రిప్లో అనేది క్లియర్గా షో అవుతుంది. ఈ అప్డేట్ హైదరాబాద్లో వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, వేరే సిటీలో కానీ వర్క్ చేస్తూ ఉంటే ఈ అప్డేట్ అక్కడ లేకపోవచ్చు. మీకు అక్కడ ఆర్డర్ మాత్రమే కనిపించవచ్చు, ఎంత అమౌంట్ వస్తుంది ఆ ట్రిప్లు అనేది కనిపించకపోవచ్చు. సిటీకి అప్డేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటుగా రేట్ కార్డ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. దాని గురించి కూడా మీకు చెప్తాను. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను కాబట్టి నా దగ్గర ఉండే ఈ చిన్న బ్యాగ్ని డెలివరీ చేయాలి. ఇదే అపార్ట్మెంట్ అయితే చూపిస్తుంది. కొన్నిసార్లు లొకేషన్ తప్పుగా పడుతూ ఉంటుంది అని చెప్పారు కస్టమరు, బట్ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చూపించింది. పైకి వెళ్ళి మన దగ్గర ఉన్న ఈ ఐటమ్ని డెలివరీ చేద్దాం. ఇదేమీ డోర్ డెలివరీ కాదు, వాళ్ళే వచ్చి పిక్ చేసుకుని వాళ్ళే వచ్చి డెలివరీ తీసుకోవాలి. బట్ ఏంటంటే వీళ్ళు రారు, మనల్నే రమ్మంటారు. మొత్తానికి పైకి వచ్చి ఐటమ్ అయితే డెలివరీ చేశాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఇంతకుముందు కస్టమర్స్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక ట్రిప్ ఎండ్ చేసుకుని కిందకైతే వెళ్ళిపోదాం. 0 అమౌంట్ అయితే చూపిస్తుంది. ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రిప్లో ఎంత కమిషన్ కట్ అయిందని చూద్దాం. 85 రూపీస్కి 85 రూపీస్ మొత్తం నాకే ఇచ్చేసారు. 6.8 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. కమిషన్ అంటూ ₹1 కూడా
కట్ అవ్వలేదు భయ్య. ఇదేదో బాగుంది కదా, పార్సల్ పైన ఎలాంటి కమిషన్ కట్ అవ్వట్లేదు. ఈ ర్యాపిడో వాళ్ళు ఎన్ని రోజులు కమిషన్ కట్ చేయకుండా ఉంటారో చూద్దాం భయ్య. వామ్మో ఏంది భయ్య, 231 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. ఊబర్లో రైడ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైడ్ వచ్చింది, యాక్సెప్ట్ కూడా అయ్యింది. పికప్ లొకేషన్ 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. అదృష్టం ఏంటంటే ఇవాళ ర్యాపిడోలో పెర్ కిలోమీటర్కి 10 రూపీస్ ప్లాన్ అయితే నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేసింది. ₹1 కూడా పే చేయకుండా ఆ ప్లాన్ అయితే వచ్చేసింది. ఈ ప్లాన్ అందరికీ రాదు, వచ్చినోడికి పండగే, ఎర్నింగ్స్. ఈ ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మనకు వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఫుల్ డెడికేటెడ్గా మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూడండి, మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ₹10 ప్లాన్ అయితే యాక్టివేట్ అయిపోయింది కాబట్టి రైడ్ యాక్సెప్ట్ చేశాక ఎన్ని కిలోమీటర్ వెళ్తే అన్ని ₹10 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోమీటర్ వెళ్తే ₹100 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ప్లాన్ అదిరిపోయింది కదా. సో అందరికీ ఇవ్వడు భయ్య ఈ ప్లాన్, కొంతమందికి మాత్రమే ఇస్తాడు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. కమిషన్ కట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి, వాటిని బై చేసుకొని ఎర్నింగ్ చేసుకోండి. మొత్తానికి కస్టమర్ పెట్టిన పికప్ పాయింట్కి వచ్చి ఒక ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ ఐటమ్ లోపల పెన్ డ్రైవ్ ఉంది భయ్య. ఈ పెన్ డ్రైవ్ని మనం డెలివరీ చేయాలి. ఐటమ్ పిక్ చేసుకునేటప్పుడు కూడా అడగండి కస్టమర్కి, ఓకేనా. 24 కిలోమీటర్ చూపిస్తుంది. అమ్మో, 24 కిలోమీటర్ వెళ్తే దగ్గర 200 రూపీస్ 250 రూపీస్ వస్తాయా? ఊబర్లో ఈ మధ్య నేను చూసింది ఏంటంటే రేట్ కార్డ్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఈ చలికాలంలో పాపం ఊబర్ బైకర్స్ అందరూ కూడా చలిట్టిపోతారు, వణికిపోతూ ఉంటారు. వీళ్ళకి రేట్ కార్డ్ పెంచాలి అని చెప్పి పెంచారు అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అదైతే కాదు. ఎప్పుడైతే ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఓలా కానీ రేట్ కార్డ్ ఇంక్రీజ్ చేసింది అనుకుంటే అప్పుడు దానికి అర్థమైందంటే ఆ కంపెనీ వాళ్ళకి కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు. అలాంటప్పుడు మాత్రమే వీళ్ళు రేట్ కార్డ్ అనేది రైడర్స్కి ఇంప్రూవ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో 10 మంది కస్టమర్స్ ఉన్నారు. ఆ ఏరియాలో 3 మాత్రమే ర్యాపిడో కెప్టెన్స్ కానీ ఊబర్ కెప్టెన్స్ కానీ మాత్రమే ఉన్నారు. అలాంటప్పుడు కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి రేట్ కార్డ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఇలా రేట్ ఇంక్రీజ్ అవడం వల్ల రైడర్ ఏం చేస్తారో, రైడర్ రాగానే రైడ్ యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుని డ్రాప్ చేస్తారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడు, రైడర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే చలికాలంలో మోస్ట్లీ ర్యాపిడో కానీ ఊబర్ కానీ చేసేవాళ్ళు బైకర్స్ తక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే చలికి వణికిపోయి ఎవరు చేయాలి అనుకోరు. అందరూ రైడర్స్ అందరూ కూడా డే టైంలో వర్క్ చేస్తూ ఉంటారు. డే టైంలో కాకుండా నైట్ టైంలో చేసే వాళ్ళకి స్పెషల్ ఎర్నింగ్స్ అని చెప్పి, ఇన్సెంటివ్స్ అని చెప్పి ఈ విధంగా కొంచెం ఇస్తూ ఉంటారు భయ. అప్పుడప్పుడు కొన్నిసార్లు 10 కిలోమీటర్ వెళ్ళినా సరే మనకి చేతిలో కొబ్బరి చెప్ప పెడుతూ ఉంటారు. 10 కిలోమీటర్కి ₹70 ₹60 పెడుతూ ఉంటారు. అలాంటి రోజులు కూడా ఉన్నాయి చాలా రోజులు. కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ లేకుండా మనకైతే రేట్ కార్డ్ అనేది ఇంక్రీజ్ చేయరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫైనల్గా నావిగేషన్ ఫాలో అవుతూ ఈ పర్సన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ₹231 అయితే బిల్లు చూపించింది. నేను అనుకున్నా 230 240 అని. 230 రూపీస్ అయితే వచ్చింది. మనం 24 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. భద్రంగా పెన్ డ్రైవ్ని అయితే ఇచ్చేసాం. చూద్దామా ఏమైనా కమిషన్ కట్ అయిందా లేదనేది. యాక్చువల్లీ 45 మినిట్స్లో క్లోజ్ చేసాం. 23 కిలోమీటర్లు అంటే 24 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇందులో ₹1 కూడా కమిషన్ అయితే కట్ అవ్వలేదు. ఆ ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే 130 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ యాక్సెప్ట్ చేసి డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ఇక వెళ్ళిపోతున్నాను. రాత్రిపూట రాకెట్ వేగంలో వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఉండదు. రైడ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తాయి కాబట్టి అందుకోసమే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి నైట్లో చేసే వాళ్ళకి అని చెప్పి చెప్పాను. సో మొత్తానికి కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే వచ్చేసాను భయ్య. ఈ ట్రిప్ కూడా ఎండ్ చేద్దాం. 138 రూపీస్ అయితే వచ్చాయి. టోటల్ ఎర్నింగ్స్ 972 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం ట్రావెల్ చేసింది 103 కిలోమీటర్, 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇప్పుడు టైం వచ్చరికి 11 గంటల 15 నిమిషాలు అవుతుంది. మనం 6 గంటలు స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చరికి 11 గంటల 15 నిమిషాలు, అంటే రఫ్గా మనం 5 గంటల 15 నిమిషాలు అయితే వర్కింగ్లో ఉన్నాం. ఈ 5 గంటల 15 నిమిషాలకి మనకి ₹970 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం కాబట్టి ₹200 పెట్రోల్ పోయినా మనకి ₹770 ఎర్నింగ్స్ అయితే మిగిలినట్టే. పార్ట్ టైం ఎర్నింగ్స్ భలే ఉన్నాయి భయ్య. 5 గంటల్లో ₹1000 అంటే ఇక చాలా బాగుంటుంది. 10 గంటలు పని చేస్తే 2000 వచ్చేస్తాయి అని తట్టా బొట్ట పట్టుకుని హైదరాబాద్ అయితే వచ్చాకండి. ప్రతిరోజు ఈ ఎర్నింగ్స్ ఇంత హై అయితే ఉండవు. ప్రతిరోజు ఇలానే వచ్చేస్తే ప్రతి ఒక్కళ్ళు ర్యాపిడోని చేసుకుంటారు కదా. ఒక్కొక్క రోజు 5 అవర్స్ చేసినా 500 రావడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. ఈ రోజు నా లక్ బాగుంది కాబట్టి ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చాయి, మంచి ఎర్నింగ్స్ వచ్చాయని చెప్పి చాలా ఆనందంగా ఉంది. ఇంకొక వైపు ఫుల్ ఆకలేస్తుంది. ఇప్పటివరకు ఆకలితో వర్క్ చేశాను. ఇంటికి దగ్గరగా ఉన్నాను కాబట్టి ఇంటికి వెళ్ళి అన్నం తిని ఒక 30 to 40 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కంటిన్యూస్గా రాత్రి అంతా వర్క్ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఎప్పుడైనా సరే మనిషికి రెస్ట్ అవసరం, డబ్బులు అవసరం, అంతకంటే ముందు హెల్త్ కూడా అవసరమే. కాబట్టి ఇంటికి వెళ్ళి అన్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతా భయ్య. మొత్తానికైతే డిన్నర్ అయితే అయిపోయింది. నా ఆకలి తీరిపోయింది భయ్య. ఇప్పుడు మళ్ళీ వేటకైతే వెళ్ళాలి. మా ఇంట్లో వాళ్ళ ఆకలి తీరాలంటే ఈ రోజంతా డబ్బులు సంపాదించాలి, అది కాన్సెప్ట్. రైడ్లు అయితే వస్తున్నాయి. ర్యాపిడ్లో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ రైడ్ యాక్సెప్ట్ చేయొద్దు అనుకుంటూనే యాక్సెప్ట్ అయితే చేశాను. నియర్ బై చార్మినార్ సైడ్ అయితే వెళ్ళాలి. సో ఇది కూడా ఒక ఎక్స్ప్లోర్ లాగా అయిపోతుంది. నైట్ టైంలో చార్మినార్ వెళ్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మీకైతే చూపిస్తాను. నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. అరైవ్డ్.
స్టార్ట్ ద రైడ్. కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకున్న ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన 9.8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇది రూట్ మ్యాప్. చూడండి గూగుల్ మ్యాప్లో ఎలా చూపిస్తుంది అనేది. ఈ మ్యాప్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. మీలో కొంతమందికి ఇంకా మ్యాప్ చూడడం కూడా కరెక్ట్గా రాదు. మ్యాప్ చూడడం ఇవన్నీ తెలుసుకోండి. యాక్చువల్లీ కొంత దూరం వెళ్తూ ఉండగా కస్టమర్ సార్ ఏమన్నారంటే, భయ్యా నువ్వు గూగుల్ మ్యాప్ ఫాలో అవ్వకు, నేను రూట్ మ్యాప్ చెప్తాను, షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు. షార్ట్ కట్ అని చెప్పి ఈ గల్లీలో తీసుకొచ్చారు. భయ్యా 2 కిలోమీటర్ల నుంచి ఇదే గల్లీలో ట్రావెల్ చేస్తున్నాను, మెయిన్ రోడ్ రావట్లేదు, బైకు 20, 25, 15, 20 ఈ స్పీడ్ కంటే ఎక్కువగా అయితే వెళ్ళట్లేదు. అప్పుడు అనిపిస్తుంది ఎందుకురా ఈ గల్లీలోకి వచ్చాను, మనం హైవేలో వెళ్ళిపోతే వితిన్ 10 to 15 మినిట్స్లో డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోతుండే, ట్రాఫిక్ కూడా ఈ టైంలో ఉండదు అని చెప్పి ఈ చిన్న చిన్న గల్లీలో చుక్కలు చూపించాడు. తీరా ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత ఈ గల్లీ కాదన్నా పక్క గల్లీ అని చెప్పి ఈ గల్లీని మొత్తం తిప్పి నన్ను పిప్పి చేశాడు. ఫైనల్గా నేనేం చెప్పాలి అనుకున్నానంటే, అప్పుడప్పుడు ఇలాంటి కస్టమర్స్ మీకు కూడా ఎదురవుతారు. అన్న గూగుల్ మ్యాప్ ఫాలో అవ్వకండి, నేను చెప్తాను అని చెప్పి చెప్తారు. అలాంటప్పుడు మీరు గూగుల్ మ్యాపే ఫాలో అవ్వండి. ఎందుకంటే గూగుల్ మ్యాప్లో కూడా షార్ట్ రూట్ ఏదైతే ఉందో అదే మీకు సజెషన్ చేస్తుంది. మోస్ట్లీ గల్లీ రూట్లో మీకైతే సజెషన్ చేయదు. మీరు కూడా గల్లీ రూట్లో అవాయిడ్ అవ్వండి. ఎందుకంటే గల్లీ రూట్లో వెళ్తే 20, 30 ఈ స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళలేరు. ఆ స్పీడ్ మెయింటైన్ చేసి గేర్లు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే మైలేజ్ రాదు, టైము పెట్రోల్ 2 లాసే. మొత్తానికి ఈ కస్టమర్ నాకైతే చుక్కలు చూపించేశాడు, ఓల్డ్ సిటీ మొత్తం చూపించేసి ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన 133 రూపీస్ అయితే వచ్చింది. అమౌంట్ కలెక్ట్ చేసుకుని ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ ట్రిప్లో నాకు వచ్చింది 122 రూపీస్ మాత్రమే. ఇప్పుడు టైం 12:40 అవుతుంది. ర్యాపిడోతో పాటుగా ఊబర్ కూడా లాగిన్ చేస్తున్నాను. మీలో చాలామంది ఒకే యాప్తో సర్వైవ్ అయిపోదాం అనుకుంటారు. అలా ఒకే యాప్తో మీరు సర్వైవ్ అవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. ర్యాపిడోతో పాటుగా ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ మెయింటైన్ చేయండి. ఈ ఏరియాలో కూడా బాగానే రైడ్స్ అయితే వస్తున్నాయి. ర్యాపిడోలో ఇంకొక రైడ్ అయితే వచ్చింది, ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ రోజంతా వర్క్ చేసి రాత్రంతా వర్క్ చేసి 2,000 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మొత్తానికి పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. కస్టమర్ సార్ అయితే రావట్లేదు, ఒక చిన్న పార్సిల్ అయితే ఇచ్చారు. ఈ పార్సిల్ మనమైతే డెలివరీ చేయాలి. మెహదీపట్నం అయితే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్. ఇక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. నాకు ఎక్కువగా బైక్ ట్యాక్సీలో ఇష్టమైన టైమింగ్ మీకు చెప్తాను. ఏ ఏరియా ఇష్టం లేదు, ఏ ఏరియాలో బాగా ఆర్డర్స్ వస్తాయని కూడా మీకు చెప్తాను. మోస్ట్లీ చార్మినార్ సిటీకి అయితే రావద్దు. ఈ హోల్ సిటీకి వచ్చారంటే పిప్పి అయిపోతారు. ఎందుకంటే అన్నీ చిన్న చిన్న గలీలే ఉంటాయి, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. కొత్తగా బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ లొకేషన్స్ అనేవి కూడా ఈజీగా ఫైండ్ అవుట్ అవ్వవు. మీరు బైక్ ట్యాక్సీ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి వర్క్ చేయండి, మంచి ఎర్నింగ్స్ వస్తాయి. లేదనుకుంటే ఈవినింగ్ 4 o'clock నుంచి రాత్రి 11, 12 గంటల వరకు వర్క్ చేయండి. ఇక్కడ కూడా మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇక రాత్రంతా వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పాలి అనుకున్నానంటే, రాత్రంతా వర్క్ చేయకండి. నా సజెషన్ ఇది. రాత్రంతా వర్క్ చేస్తే హెడ్ఏక్, కోల్డ్, నైట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. రాత్రిపూట 12, 1 గంట దాటిన తర్వాత రైడ్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ రావు. రైడ్స్ రాకపోతే మీకు టైం అంతా వేస్ట్, మీ నిద్ర లాస్, హెల్త్ కూడా కోల్పోతారు. రాత్రంతా వర్క్ చేస్తే ఎలా ఉంటుందని మీకు చూపించడం కోసం మాత్రమే ఈరోజు రాత్రంతా వర్క్ చేస్తున్నాను. లేకపోతే రాత్రంతా వర్క్ చేయను. మీలో ఎవరైనా సరే రాత్రిపూట బైక్ ట్యాక్సీ చేయాలనుకుంటే సికింద్రాబాద్, పంజాగుట్ట, మియాపూర్, కుకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఉప్పల్, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఈ ఏరియాలో ఉండడానికి అయితే ట్రై చేయండి. ఆ ఏరియాలో రైడ్స్ ఎక్కువగా వస్తాయి. సిటీ లోపలే ఉండడానికి ట్రై చేయండి. సిటీ అవుట్స్కట్కి అయితే వెళ్ళకండి, చలికాలంలో చలి చంపేస్తుంది. ఓకేనా? నావిగేషన్ ఫాలో అయ్యి కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చి కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాను. తనైతే పైకి వచ్చి ఐటమ్ డెలివరీ చేయండి అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ డోర్ డెలివరీ కాదు, కానీ కస్టమర్లు రావడానికి ఏమో బద్ధకం తెలియదు, మనల్నే రమ్మంటున్నారు. ఇదేదో పెద్ద బూత్ బంగ్లాలో ఉంది, ఒక్క పర్సన్ కూడా కనిపించట్లేదు, లైటింగ్ కూడా అంత పెద్దగా ఏమీ లేదు. నాకైతే మాత్రం ఉచ్చబడుతుంది. ఒకటి దెయ్యాలంటే నాకు చాలా భయం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కుక్కలంటే చాలా భయం. ఈ దెయ్యాలన్నా సరే మాట వింటాయేమో కానీ కుక్కలు మాత్రం మాట వినవు. మనిషి కనిపిస్తే చాలు కండ కరిచేయడానికి చూస్తూ ఉంటాయి. ఈ టైంలో కూడా లిఫ్ట్ అయితే ఆన్లో పెట్టారు. కొన్ని అపార్ట్మెంట్లో లిఫ్ట్లు అనేవి బంద్ చేస్తూ ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. లిఫ్ట్ త్రూ పైకి అయితే వచ్చేసాను. కస్టమర్ అయితే రెడీగా ఉన్నారు. ఈ ఐటమ్ ఆయనకి ఇచ్చేసి ట్రిప్ అనేది ఎండ్ చేసి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాము. ట్రిప్ ఎండ్ చేద్దాం. ఎంత చూపిస్తుంది? 153 రూపీస్ అయితే చూపించింది. టోటల్గా ఇప్పటి వరకు 1,258 రూపాయలు అయితే ఎర్నింగ్ చేసాం భయ్య. ట్రిప్ ఎండ్ చేసాం కాబట్టి లిఫ్ట్ త్రూ కిందకైతే వెళ్ళిపోదాం. ఇలాంటి డార్క్ అపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కుక్కలు ఉంటాయి, దాంతోపాటుగా దెయ్యాలు ఉంటాయి. అంటే ఇప్పటివరకు నేను చూడలేదు అనుకో, అది వేరే విషయం. బట్ మా తాత చెప్పేవాడు భయ్య, రాత్రి అప్పుడు దెయ్యాలు ఉంటారా, రాత్రి అక్కడికి వెళ్ళకు అనేసి. అందుకే చీకటి అంటే భయం భయ్య నాకు. దాంతోపాటుగా కుక్కలు. ఎగ్జిట్ అయిపోదాం ఇక్కడ నుండి. వామ్మో కుక్కలు ఎక్కడుంది భయ్య? కుక్క సౌండ్ మాత్రం వినిపిస్తుంది. వామ్మో
యాక్చువల్లీ మనం గ్రౌండ్ నొక్కేసాం, గ్రౌండ్ కాదు సెల్లర్లోంచి వెళ్ళిపోవాలి. వీళ్ళ సేఫ్టీ కోసం కుక్కలను పెట్టుకుంటారు కానీ మాకు మాత్రం సేఫ్టీ లేదు భయ్య. కాలే కరుస్తుందో చెయ్యే కరుస్తుందో భయంగా ఉంది. మొత్తానికి ఈ చీకటి నుంచి పరిగెట్టి పారిపోయి వెళ్ళిపోదాం. మీరు కూడా ఇలాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసి వెళ్ళండి భయ్య. మోస్ట్లీ కస్టమర్ కే కిందకు వచ్చి ఐటమ్ పిక్ చేసుకోండి అని చెప్పండి, ఓకేనా. ఈ ఏరియాలో దాదాపు 20 మినిట్స్ వెయిట్ చేశాను. 20 మినిట్స్ తర్వాత ఊబర్లో ఒక పార్సల్ అయితే పడింది. పిక్ చేసుకోవడానికి వస్తే పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత రోడ్ అంతా తవ్వేశారు. ఈ చీకట్లో బైక్ అవతల పక్క పార్కింగ్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాను. కస్టమర్ సార్ రారంట, మనమే వెళ్ళి పిక్ చేసుకోవాలి ఐటమ్. రైడ్ క్యాన్సిల్ చేద్దామా అంటే ఈ ఏరియాలో మళ్ళీ రైడ్ వస్తుందా లేదా అనేది ఇది ఒక పెద్ద డౌట్. అందుకోసమే వచ్చిన రైడ్ మిస్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకుంటాను. ఇదే అపార్ట్మెంటా? కాదు, ఇంకా ముందుకన్నారు. ఈ అపార్ట్మెంట్ కూడా ఇంతకు ముందులాగే ఉంది భయ్యా. దీనికి వాచ్మెన్ లేడు, కరెక్ట్గా లైట్లు లేవు. ఏంటో ఏ పక్క నుంచి దెయ్యం వస్తుందో ఏమో అని చెప్పి నాకు భయం అయితే చంపేస్తుంది. ఇలా భయపడే వాళ్ళైతే రాత్రప్పుడు బైక్ ట్యాక్సీకి అయితే రావద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లొకేషన్లో కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత మెయిన్ రోడ్కి రావాలంటే ఖాళీగా చీకట్లో 2-3 కిలోమీటర్ ఖాళీగా ఒక్కలమే రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ధైర్యంగా రావాలి, ఓకేనా. మొత్తానికి మేడం గారి దగ్గరికి వచ్చి పార్సల్ అయితే పిక్ చేసుకున్న ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు కస్టమర్ నెంబరు అలాగే రిసీవర్ నెంబరు 2 నెంబర్లు తీసుకున్నా. ఎందుకంటే కొన్నిసార్లు ఊబర్లో కాల్ అనేది కనెక్ట్ అవ్వదు. అలాంటప్పుడు 2 నెంబర్లు లేకపోతే ఈ ఐటెం ఎవరికి డెలివరీ చేయాలి? వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఈ రాత్రిపూట ఆ అపార్ట్మెంట్లు మనకి దొరకవు. అందుకోసమే ఐటమ్ పిక్ చేసుకునేటప్పుడు సెండర్ నెంబరు రిసీవర్ నెంబరు 2 నెంబర్లు తీసుకోండి. డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రిసీవర్ కాల్ లిఫ్ట్ చేయకపోతే సెండర్కి కాల్ చేయొచ్చు. 10 నిమిషాల కంటే ఎక్కువగా టైం వేస్ట్ అవుతూ ఉంటే వాళ్ళప్పటికీ రాకపోతే కస్టమర్కి కాల్ చేసి చెప్పండి, నేను ఎంతసేపు వెయిట్ చేస్తానో నాకు అంత అమౌంట్ ఇవ్వాలి, వెయిటింగ్ ఛార్జెస్ పే చేయాలి. వెయిటింగ్ ఛార్జెస్ కూడా మీరు ఎక్కువగానే చెప్పండి, ఎందుకంటే మన టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. నా దృష్టిలో టైం అంటే మనీ, అందుకోసమే టైం వేస్ట్ చేసినందుకు భారీ మూల్యం చెల్లించాల్సిందే. రాత్రిపూట కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది టచ్ అవ్వలేదు. అందుకోసమే రాకెట్ వేగంతో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. నా దగ్గర ఉన్న ఈ పార్సల్ మేడం గారికి అయితే డెలివరీ చేస్తాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం, అమౌంట్ అయితే కలెక్ట్ చేద్దాం. ఈ ట్రిప్ ఎండ్ చేసేసరికి 216 రూపాయలు బిల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఈ అమౌంట్ కలెక్ట్ చేసి ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన టోటల్గా 1474 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ట్రిప్లో మనం ట్రావెల్ చేసింది జస్ట్ 11 కిలోమీటర్ మాత్రమే. ఈ 11 కిలోమీటర్కి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో చూద్దాం. వావ్, 216 రూపాయలు వచ్చాయి భయ్య. 12 కిలోమీటర్లు జస్ట్ 30 మినిట్స్లో మనం 217 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసుకున్నాం. అసలు ఇంత హై ఎర్నింగ్స్ ఎందుకు ఇచ్చాడో నాకే అర్థం కాలేదు. ఇప్పుడు టైం కరెక్ట్గా 2 గంటలు అవుతుంది. ఈ మంచులో చలికి వణికిపోతున్నాను భయ్య. అసలు విపరీతమైన చలి ఉంది, ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు బయట, అంత చలి అయితే ఉంది. ఈ చలిలో దాదాపు 30-40 మినిట్స్ అయితే వెయిట్ చేశాను రైడ్ కోసం. 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్కి కాల్ మీ అని చెప్పి ట్యాగ్ చేశారు. పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కాల్ చేద్దాం. ఎప్పుడైనా రాత్రిపూట బైక్ ట్యాక్సీ చేయాలి అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 1:30 నుంచి 2:30 వరకు రైడ్స్ అయితే రావు, కొంచెం స్లోగా ఉంటాయి. మళ్ళీ 3:30 తర్వాత బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి. మొత్తానికి పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇంతకుముందు ఆ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేద్దాం. ప్రజెంట్ నేనైతే అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న ఈ కస్టమర్కి కాల్ చేసి 2-3 నిమిషాలు అయితే మాట్లాడిన తర్వాత వీడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, నా దగ్గర నుంచి డబ్బులు దొబ్బేయడానికి పెద్ద ప్లాన్ వేసాడని నాకైతే అర్థమైంది. వీడు ఏమంటున్నాడంటే, అన్న మా ఫ్రెండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక 7 days అయిందన్న, ఇవాళ డిశ్చార్జ్ ఇచ్చేసారు, తన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అన్న, బిల్ అమౌంట్ 150 రూపాయలు చూపిస్తుంది, కానీ నేను మీకు ఎక్స్ట్రా 300 రూపీస్ ఇస్తాను, అవి మీరే తీసుకోండి. మా ఫ్రెండ్ దగ్గర ₹1 కూడా లేదన్నా, నేను మీకు 5,000 రూపాయలు అమౌంట్ కొడతాను, అది ఆయనకి కొట్టేయండి. నేను నా దగ్గర నుంచి ఆయనకి కొడుతూ ఉంటే వెళ్ళట్లేదన్నా, ఆయన వచ్చిన తర్వాత మీరే ఆయనకి కొట్టేయండి, మీరు కొట్టిన అమౌంట్ వెళ్ళకపోతే మీరు డైరెక్ట్గా మళ్ళీ నా అమౌంట్ నాకే రిటర్న్ కొట్టేయండి అని వీళ్ళు ఒక పెద్ద డ్రామా అయితే చేసిండు. ఇక్కడ వాడి ఫ్రెండు లేడు, ఎవడూ లేడు. ఫ్రెండ్ రాకపోయినా ముందే వీడు నాకు డబ్బులు కొట్టి ఏమంటున్నాడు మీరే వినండి. 5,800 कर रहा हूँ, 300 आप राइड कर रखना. 5,800 हमारा बचा है ना, 5,800 गूगल पे किया हूँ भैया. अरे भाई डाल दो यार. ఈ చెత్తలా కొడుకు మాటలు విన్నారు కదా, వీడు వాడి పర్సనల్ ఫోన్ నెంబర్ నుంచి 5,800 రూపాయల టెక్స్ట్ టెంప్లెట్ నాకు పంపించేసి డబ్బులు వచ్చేసాయి చూడు భయ్యా అంటున్నాడు భయ్యా. కొత్త వాళ్ళైతే ఎర్రి పువ్వులు అయిపోతారు భయ్యా. అసలు ఎంతలా మ్యాన్ప్లేట్ చేస్తున్నాడంటే, నిజంగా డబ్బులు కొట్టేశాను గూగుల్ పేకి వెళ్ళి చెక్ చేసుకో అంటున్నాడు. గూగుల్ పేకి వెళ్ళి ఓపెన్ చేస్తే అక్కడ మనీ రిక్వెస్ట్ పెడుతున్నాడు, దానిపైన ట్యాప్ చేస్తే పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మన అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అందుకోసమనే ఇవేవి కూడా నమ్మకండి, వీళ్ళందరూ కూడా
పెద్ద ఫ్రాడ్ గాళ్ళు. వాడు ఒక రిక్వెస్ట్ పంపించిండు, దాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. యాక్చువల్లీ కొత్త వాళ్ళు ఏమంటే డబ్బులు చెక్ చేసుకోవచ్చేమో అని చెప్పి దానిపైన ట్యాప్ చేస్తారు. వాళ్ళు కూడా అలానే చెప్తారు, అది మనీ చెక్ చేసుకోవచ్చు భయ్య, దానిపైన ట్యాప్ చేసి మీ మనీ చెక్ చేసుకోండి ఎంత అమౌంట్ ఉన్నాయి అనేసి. నేను దాన్ని రిజెక్ట్ చేసి ఫోన్పేలో అమౌంట్ ఎంత ఉన్నాయి అని చెక్ చేసుకున్నా. తర్వాత గూగుల్ పేలో కూడా చెక్ చేశాను, 3600 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వాడు కొట్టిన డబ్బులు ఎక్కడ వచ్చాయి? నిన్న మొన్న బైక్ ట్యాక్సీకి వెళ్ళిన డబ్బులు మాత్రమే నా అకౌంట్లో ఉన్నాయి. ఈ ఎదవగాడు టెంప్లెట్ పెట్టాడు భయ్య, వాడి పర్సనల్ ఫోన్ నెంబర్ నుంచి డబ్బులు వచ్చాయి అని చెప్పి ఒక నెక్స్ట్ మెసేజ్ పెట్టేసి నీకు డబ్బులు వచ్చాయి చూసుకో, నా డబ్బులు నాకు కొట్టే అని చెప్పి ఏదో ప్లాన్లన్నీ వేస్తున్నాడు. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా మోసపోతారు. నేను ఆల్రెడీ ఇలాంటి కేసెస్ చాలా చూశాను. డైలీ ఒకటో రెండో ఇలాంటివి నాకు కనెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను ఇలాంటివి నమ్మను. మీరు కూడా నమ్మకండి, మీ డబ్బుల్ని కోల్పోకండి. ఇలాంటి దొంగ నా కొడుకులకి డబ్బులు ఇచ్చేయడం కోసమా మనం ఈ చలిలో వణుకుతూ రాత్రంతా నిద్ర లేకుండా బైక్ ట్యాక్సీ చేయడానికి? కాదు కదా. చెత్త నా కొడుకు రైడ్ అయితే క్యాన్సిల్ చేసేసింది భయ్యా. మీరు అనొచ్చు ఈ నెంబర్ మీద పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి భయ్యా అని చెప్పి. నేను ఆల్రెడీ 2-3 సార్లు అయితే కంప్లైంట్ పెట్టాను. బట్ ప్రతిరోజు ఇలాంటి వాళ్ళు 2-3 దొరుకుతూనే ఉంటారు, కనెక్ట్ అవుతూనే ఉంటారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడుతూ ఉంటే నా టైం వేస్ట్ అవుతుంది కానీ ఏం ఉండదు. ఎందుకంటే వీళ్ళు వాడే సిమ్ములు వీళ్ళవి కాదు, వీళ్ళకి పర్సనల్గా సిమ్ములు ఉండవు, వీళ్ళు యూజ్ చేసే బ్యాంక్స్ కూడా వీళ్ళు కాదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, వీళ్ళు హిందీ వాళ్ళు భయ్య. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియగానే ఒక్క కాల్ కూడా తెలుగు కాల్ రాదు, అంతా కూడా హిందీ వాళ్ళే దీన్ని మేనేజ్ చేస్తున్నారు. ఈ దొంగలని పట్టుకోవాలి కానీ చెంబు చేయాలి వీళ్ళని. అలా అక్కడ ఒక 10 నుంచి 20 నిమిషాలు వేస్ట్ అయిపోయింది భయ్య టైం అంతా కూడా. తర్వాత ఒక చిన్న రైడ్ వచ్చింది, రైడ్ యాక్సెప్ట్ చేసిన కస్టమర్ లొకేషన్కి వచ్చిన. కస్టమర్ సార్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. అరైవ్డ్, స్టార్ట్ రైడ్, ఓటీపీ 3090. ఓటీపీ తీసుకున్న వెంటనే ట్రిప్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 4.3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. వెళ్ళిపోదాం భయ్య. రాత్రప్పుడు డ్రింకర్స్ ఉంటారు, కొంతమంది కస్టమర్స్ డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడే డబ్బులు ఇస్తానని చెప్పి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది అన్న ఆన్లైన్ పని చేయట్లేదన్న, అమౌంట్ మీకు ఇంటికి వెళ్ళగానే ఆన్లైన్ చేస్తాను, లేదా ఆఫీస్కి వెళ్ళగానే మీ అమౌంట్ మీకు ఆన్లైన్ చేస్తాను అని అంటారు. అలాంటి వాళ్ళని నమ్మకండి. వన్స్ వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు మీ కాల్ కూడా లిఫ్ట్ చేయరు భయ్య. కంప్లీట్గా వీళ్ళు కూడా ఫ్రాడ్గాలే. మీరు మీ నిద్రని సాక్రిఫైస్ చేసి మీరు చలిలో వణుకుతూ ఇక్కడికి వచ్చి బైక్ ట్యాక్సీ చేస్తూ ఉంటే మీ దగ్గర డబ్బులు కొట్టేస్తుంటే అంత ఈజీగా ఎలా మోసపోతారు? మీరు ఇక్కడ కష్టపడేది డబ్బుల కోసమే. మీ డబ్బులు అంత ఈజీగా కోల్పోకండి. మీరు దయాదాక్షిణ్యాలు ఎవరి మీద చూపించకండి, హార్ష్గా ఉండండి. నా డబ్బులు నాకు ఇచ్చి మీరు తింటి వెళ్ళండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడండి. ఇవే కాదు భయ్య, చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి. బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తే మీకైతే తెలుస్తుంది. మొత్తానికి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన 64 రూపీస్ వచ్చింది. టోటల్ ఎర్నింగ్స్ 1538 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. రాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు రైడ్స్ అనేవి తక్కువగా వచ్చాయి. మళ్ళీ ఈ ఏరియాలో 30 మినిట్స్ టైం వేస్ట్ అయిపోయింది. ఈ ఏరియాలో రైడ్ రాలేదు, ఇంకా రైడ్లు రాలేదు కదా అని చెప్పి ఖాళీగా ముందుకు వెళ్తూ ఉంటే ఓలాలో 100 రూపాయల రైడ్ అయితే ఒకటి వచ్చింది. ఈ రైడ్ కూడా యాక్సెప్ట్ అవుతుందో లేదో అని చెప్పి చాలా టెన్షన్ అయితే పడ్డాను. మొత్తానికి రైడ్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. రాత్రిపూట చాలా రిస్క్ భయ్య. నన్ను అడిగితే నైట్ డ్యూటీ చేయకండి అని నేనైతే చెప్తాను. ఒకవేళ చేసినా సరే రాత్రంతా చేయకండి. రాత్రంతా చేస్తే మీ హెల్త్ అయితే ఖచ్చితంగా కోల్పోతారు. విపరీతమైన చలి భయ. ఈ చలిలో వణుకుతూ వర్క్ చేయాలి. అంత అవసరమా? డే టైంలో కూడా వర్క్ చేసుకోవచ్చు కదా, డే టైంలో కూడా ఎర్నింగ్స్ వస్తాయి కదా. ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుంటే ట్రాఫిక్ అనేది ఉంటుంది అఫ్కోర్స్, బట్ నైట్లో చేస్తే ఎన్ని రకాల డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అవి కూడా మీకు చెప్తాను, అడ్వాంటేజ్ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే వీడియో ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోతుంది కాబట్టి బైక్ ట్యాక్సీలో ఉన్న ప్రోస్ కాన్స్ మీకు తెలియాలి. అప్పుడే ఇందులో వర్క్ చేయాలా వద్దనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నెగిటివ్స్ మీకు చెప్తాను. రాత్రిపూట తాగుబోతులు వస్తారు, తర్వాత డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయే వాళ్ళు వస్తారు. రాత్రిపూట ఆర్డర్ ఫ్లో అనేది బ్యాక్ టు బ్యాక్ అనేవి రావు. రాత్రి 1 గంట దాటిందంటే రైడ్స్ అనేవి రావు. ఏ ఏరియాలో ట్రాఫిక్ ఉంటుందో తెలియదు, ఏ ఏరియాలో ట్రాఫిక్ ఉండదో కూడా తెలియదు. ఒక 300 రూపాయలు రైడ్ వచ్చిందని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళిపోయామంటే విపరీతమైన మంచు, ఆ మంచులో ముక్కు నుంచి కారుతూనే ఉంటుంది. చలికి అసలు వణికిపోతూ ఉంటాం. చలికి ముఖము, కాలు, చేతులు ఇవన్నీ పగిలిపోతూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకురా నాయన నిద్ర లేకుండా ఈ బైక్ ట్యాక్సీ చేయడం అవసరమా అని చెప్పి. ఏదో కొత్త వాళ్ళైతే 2 రోజులు 3 రోజులు సరదాగా ఉంటుంది, వాళ్ళు చేస్తారే కానీ
ఆల్రెడీ ఇందులో వర్క్ చేసే వాళ్ళైతే రాత్రంతా ఎవరు వర్క్ చేయరు. ఈ చలిలో కంటిన్యూగా రాత్రంతా తిరిగితే ఏమవుతుంది, ఖచ్చితంగా కోల్డ్ వచ్చేస్తుంది. ఒకసారి కోల్డ్ వచ్చిందంటే మినిమం 10 to 15 days వరకు కోల్డ్ అలానే ఉంటుంది భయ్య, తగ్గదు. ఈ జలుబు మీకు రావడం వల్ల మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి కూడా వ్యాపించేస్తుంది. జలుబు అనేది అంటు వ్యాధిలా ఉంటుంది భయ్య. చూసారా, లాస్ట్ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో గంటల తరబడి అయితే వెయిట్ చేస్తుంది. చూడండి 30 నిమిషాలు వెయిట్ చేశాను, అయినా రైడ్ అయితే రాలేదు. ఫ్యామిలీతో ఉండే వాళ్ళైతే రాత్రిపూట బైక్ ట్యాక్సీకి అయితే రావద్దు, మీ హెల్త్ అనేది కోల్పోతారు. డబ్బులు ప్రతి ఒక్కరికి కావాలి, డబ్బులు అవసరమే. బట్ డబ్బు కంటే విలువైనది మీ ప్రాణం, మీ హెల్త్ మంచిగా ఉంటే డబ్బులు తర్వాత మీరు సంపాదించుకోవచ్చు. కాచిగూడ రైల్వే స్టేషన్కి ఒక డ్రాప్ అయితే వచ్చింది. కస్టమర్ని పిక్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్గా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాము. భయ్యా ఏంటి భయ్యా ఇంత చలి, వణికిపోతున్నాను. చలికి కాళ్ళు చేతులు మొత్తం వణికిపోతున్నాయి, ముక్కు లోపల నుంచి కంటిన్యూస్గా కారిపోతుంది భయ్యా కోల్డ్. ఇంకా ఇంకెప్పుడు మరి ఇంత బైక్ ట్యాక్సీకి అయితే ఇలా అయితే రాలేను భయ్యా, నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. చలి చంపేస్తుంది, అసలు ఫుల్ కోల్డ్. ఒక షర్ట్ వేసుకున్నా, ఒక స్వెటర్ వేసుకున్నా, అయినా మాత్రం చలి చంపేస్తుంది. 2 స్వెటర్లు వేసుకుంటే కానీ ఈ చలి పోయేలా లేదు భయ్యా. బైక్ మీద 50 కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేకపోతున్నాను, అంతకంటే స్పీడ్ వెళ్ళాలంటే నా వల్ల కావట్లేదు. ఇంకా చలికితో పాటుగా నిద్ర కూడా వచ్చేస్తుంది భయ్యా, విపరీతమైన నిద్ర, కళ్ళు మాత్రం మండిపోతున్నాయి. ఒకవైపు చలి, ఒకవైపు మంచు. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఎక్కువగా యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎర్నింగ్ చూపిద్దామనే వచ్చేసాను. మొత్తానికి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను భయ్య. కస్టమర్స్ అన్ని డ్రాప్ చేశాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. 115 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మొత్తానికి 1760 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి భయ్య. ప్రజెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. చూద్దాం. ఓకే, 11 కిలోమీటర్లకి 111 రూపాయలు అయితే వచ్చాయి. కమిషన్ అయితే ఏమీ కట్ అవ్వలేదు. ఊబర్లో నేను కంప్లీట్ చేసిన రైడ్స్ అన్నీ ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. చూడండి ఏ రైడ్ ఏ టైంకి కంప్లీట్ చేశాను అనేది. టోటల్ ఎర్నింగ్స్ ఇంకా సేపట్లో అయితే చూపించేస్తాను. దేవుడా, ఎప్పుడు తెల్లారైపోతుందో, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. విపరీతమైన చలి అయితే చంపేస్తుంది. ఓలాలో ఒక రైడ్ అయితే వచ్చింది, 100 రూపాయల రైడ్. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ అవుతుందా? రైడ్ అయితే యాక్సెప్ట్ అయింది. పికప్ లొకేషన్ ఇక్కడే రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది. కస్టమర్కి కాల్ చేసి చెప్దాం మనం ఎక్కడ ఉన్నాము, తను ఎక్కడ ఉన్నారు అనేది. కస్టమర్ సార్ ఆపోజిట్లో ఉన్నారు. ఈ కస్టమర్ ఏం చేశాడో తెలుసా, 2 బైక్లు అయితే బుక్ చేసిన భయ్య. ఏ బైక్ ముందుగా వస్తే ఆ బైక్ ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్లో ఉన్నాడు. నాకెలా తెలుసా అంటారా, చెప్తాను. ముందైతే ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఓకే, ఇంతకుముందే మాట్లాడి కస్టమర్ ఇప్పుడు పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత, అన్న మీరు ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదని చెప్పి నాటకాలు చేసిండు. మొత్తానికి రైడ్ అయితే క్యాన్సిల్ చేసిండు. ఇది కరెక్ట్ కాదు కదా భయ్య. ఈ చలికాలంలో వణుకుతూ మనం బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తూ ఉంటే వీళ్ళు మన టైం అయితే వేస్ట్ చేస్తూ ఉన్నారు. పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేస్తారు. ఇలాంటి కస్టమర్స్ని ఏమనాలి. మొత్తానికి డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. టోటల్ ఎర్నింగ్స్ 1871 రూపాయి అయితే అయింది. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. డైరెక్ట్గా పికప్ పాయింట్కి వచ్చిన తర్వాత ఈయనేమంటున్నానంటే, అన్న చిన్న బ్యాగ్ ఉందన్న, ఆ బ్యాగ్ని తీసుకెళ్ళిపోదాం అన్న అని చెప్పి అన్నారు. సరేలే చిన్న బ్యాగే కదా తీసుకెళ్ళిపోదాంలే ఓకే అని చెప్పి అన్నాను. కస్టమర్ సార్ ఏమన్నానంటే, అన్న ఓటీపీ తీసుకున్నాను అప్పటిదాకా అని చెప్పి అన్నారు. ఓటీపీ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక పెద్ద బ్యాగ్ తీసుకొచ్చింది భయ్య, బియ్యం మూట. ఇదేంద్రా బాబు ఇంత పెద్ద బియ్యం మూటని చిన్న బ్యాగ్ అని చెప్పి అన్నావు అని చెప్పి నేనైతే కస్టమర్ మీద ఫైర్ అయ్యాను. రైడ్ క్యాన్సిల్ చేద్దాము అనుకున్నా, బట్ అప్పటికే ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. దాని తర్వాత 148 రూపీస్ రైడ్ కూడా వచ్చింది. ఆ రైడ్ కూడా మిస్ చేసుకున్నా. ఈ కస్టమర్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, అన్న చాలాసేపటి నుంచి అయితే బైక్ బుక్ చేస్తున్నాను, ఆటో బుక్ చేస్తున్నాను, దొరకట్లేదన్న, కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేయండి అన్న అని చెప్పి అన్నారు. నేనైతే ఓపెన్గా చెప్పిన, ఎక్స్ట్రా 50 రూపీస్ అవుతుందన్న, చిన్న బ్యాగ్స్కి నేను అమౌంట్ తీసుకుంటూ ఉంటాను, అలాంటి నువ్వు పెద్ద బియ్యం బస్తానే తీసుకొచ్చావు, ఈ బియ్యం బస్తానే అక్కడ దాకా తీసుకెళ్ళాలి, నిన్ను తీసుకెళ్ళాలంటే నాకు పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది, అందుకోసమే 150 రూపాయలు అవుతుందని చెప్పి అన్న. 50 రూపాయలు ఆన్లైన్ చేసిండు, 100 రూపాయలు క్యాష్ ఇచ్చేసిండు. ట్రిప్ అయితే ఎండ్ చేసిన. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరే మళ్ళీ ఉన్నాను భయ్య. ఈ బైక్ ట్యాక్సీలో రాత్రిపూట వస్తే ఇంతకుముందు కాన్స్ చెప్పాను కదా నెగిటివ్స్, ఇప్పుడు ప్రోస్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. రైడ్స్ వస్తే పగలున్నంత ట్రాఫిక్ అనేది రాత్రి ఉండదు, అందువల్ల మనం వేగంగా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. రైడ్స్ కూడా సమ్ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. ఏది 1 గంట నుంచి 3 గంటల వరకు ఈ మధ్యనే రైడ్స్ రాగానే మిగతా టైంలో రైడ్స్ అనేవి వస్తాయి. పగలైతే హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది, బట్ రాత్రి అంత హెవీ కాంపిటీషన్ అయితే ఉండదు. ఎందుకంటే రాత్రి చలిలో డ్రైవర్స్ తక్కువ మంది వర్క్లో ఉంటారు కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల మైలేజ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మొత్తానికి కష్టం పెట్టిన డ్రాప్ పాయింట్కి వచ్చి ఈ ట్రిప్ కూడా ఎండ్ చేసిన. ఇప్పటి వరకు టోటల్ ఎర్నింగ్స్ ఎంత చేశాను, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను, ఎంతసేపు లాగిన్లో ఉన్నాను అనేది క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఫస్ట్ థింగ్ నా ఎర్నింగ్స్ చూపిస్తాను. ఊబర్లో 976 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను. ఇంతకు ముందు రోజు ఈ రోజు కలిపి. ఇంతకు ముందు రోజు అంటే 12 గంటల తర్వాత డే మారుతుంది కాబట్టి అలా చెప్పాను. 976 రూపాయలు ప్లస్
ఇప్పుడు ర్యాపిడోలో ఎంత మనీ సంపాదించాము అనేది ర్యాపిడో యాప్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా 2 డేస్ లెక్క వీలైతే చూపిస్తారు, అంటే 12 గంటల తర్వాత నెక్స్ట్ డే కింద కౌంటింగ్ అవుతుంది కాబట్టి 323 రూపాయలు, అలాగే 317 రూపాయలు. ఇక్కడ ప్లస్ చేద్దాం, 323 రూపాయలు ప్లస్ 317 రూపాయలు. తర్వాత ఓలాలో ఎంత మనీ సంపాదించాము అనేది కూడా మీకు చూపిస్తాను. ఓలాలో కూడా సేమ్ ఇలానే 2 డేస్ కింద క్యాలిక్యులేట్ అవుతుంది, 386 రూపీస్. ఇక్కడ మీకు డిసెంబర్ 19th అలాగే డిసెంబర్ 20 ఈ 2 డేస్లో, 2 డేస్ అంటే ముందు చెప్పాను కదా, ఆ వేరియేషన్లో కౌంటింగ్ చేయాలి. 386 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసాము. 386 టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 2002 రూపాయలు, అంటే 2000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసాము. ఈ కమిషన్లు అన్నీ కట్ అయ్యి మనకు వచ్చింది 2000 రూపాయల ఎర్నింగ్స్. టోటల్గా నేను వర్కింగ్లో ఉన్నది 12 అవర్స్ భయ్యా. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. కెమెరా పనిచేయట్లేదు, మొబైల్ స్టాండ్కి పెట్టి 212 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. కొన్ని ఏరియాలో రైడ్స్ రావట్లేదని చెప్పి నేను ఓన్గా ఒక 10-20 కిలోమీటర్లు అయితే అటు ఇటు తిప్పేసి ఉంటాను. 212 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. 212 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు 2000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఎంత పెట్రోల్ పోయింది అనేది చూద్దాం. నా వెహికల్ యావరేజ్ మైలేజ్ వచ్చేసరికి 40 వస్తుంది. ఇప్పుడైతే 200 కిలోమీటర్కి నాకు 550 రూపీస్ పెట్రోల్ అయితే పోయింది. ఒకవేళ మీ దగ్గర మంచి మైలేజ్ వచ్చే బైక్ ఉంటే 55 వస్తే మీ బైక్ మైలేజ్ మీకు 400 రూపాయలు మాత్రమే పెట్రోల్ ఖర్చు అయితే అవుతుంది. మిగతా 1600 రూపాయల ఎర్నింగ్స్ మీకు మిగిలిపోయినట్టే. బైక్ మైలేజ్ బాగా వస్తేనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాత్రంతా బైక్ ట్యాక్స్ చేస్తే కోల్డ్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం మాస్క్లు అయితే పెట్టుకోండి, హెల్మెట్ కంటిన్యూస్గా పెట్టుకోండి. నా అదృష్టం బాగుంది కాబట్టి ఇక్కడ నుండి మా ఇంటికి అయితే ఒక రైడ్ అయితే వచ్చేసింది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. నేను ఇవాళ 2000 రూపాయలు సంపాదించాను కదా అని చెప్పి తట్టా బుట్టా పట్టుకొని హైదరాబాద్ అయితే వచ్చేకండి. ఇక్కడ చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, అవన్నీ నేను మీకు చూపించలేను, కొన్ని చెప్పలేను. అందుకోసమే మీరే అర్థం చేసుకోండి. నైట్ డ్యూటీలు చేయకండి, డే టైంలో వర్క్ చేయండి. ముందు తెలియని విషయాలు తెలుసుకోండి, ఓకేనా. ఈ ట్రిప్ కూడా ఎండ్ చేద్దాం. 118 రూపీస్, 2206 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అంటే అఫీషియల్గా ఎంత ఇది 2120 రూపాయలు, అంటే 100 రూపాయల కమిషన్ అయితే కట్ అయిపోయింది. రాత్రంతా బైక్ ట్యాక్సీ చేస్తే ఎలా ఉంటుందని మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో చేయడానికి ఒక రాత్రంతా నేనైతే స్ట్రగుల్ అయ్యాను. ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.